హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను పండు మిరపకాయ నిలవ పచ్చడి చేశానండి. జనరల్గా అందరూ పచ్చళ్ళు పట్టాలని భయపడిపోతాము, నాకు రాదు అని. ఎందుకు భయపడాలి అండి? చాలా తక్కువ మోతాదులో ట్రై చేస్తే ఒకసారి పాడవుతుంది పచ్చడి. నెక్స్ట్ టైం ఏం తక్కువ వేసామో తెలుస్తుంది కదా అండి. నేను ఇలాగే చేస్తాను, మనం నేర్చుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదండి. అసలు లెక్క ప్రకారం అయితే కేజీ పండు మిరపకాయలకు పావు కేజీ చింతపండు లెక్క అండి. 100 గ్రాముల గల్లుప్పు వేశాను. తగ్గితే తర్వాత అయినా కలుపుకోవచ్చండి, ఎక్కువైతే తినలేము కదండి. నేను అర కేజీ తక్కువ తీసుకున్నానండి. అయితే 120 గ్రాముల చింతపండును తీసుకున్నాను. చింతపండులో పిక్కల పీచు అన్నీ తీసివేయాలండి. ఇప్పుడు పండుమిర్చిని కడిగి కాడలను తీసి నీట్గా ఆరబెట్టుకోవాలి, తేమ ఉండకూడదు, పచ్చడి నిలవ ఉండదు. నేను పండుమిర్చిని మిక్సీలో కొంచెం కొంచెం వేసుకుని గల్లు ఉప్పు కూడా మిక్సీలో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. కచ్చా పచ్చాగా పట్టిన పండుమిర్చికి మధ్యలో చింతపండును పెట్టాను. ఒక ప్లాస్టిక్ డబ్బాలో మూత పెట్టి 2 రోజుల తర్వాత నేను గ్రైండరీలో గింజలు నలిగేట్లుగా గ్రైండ్ చేసుకున్నాను. ఉప్పు చూసి మళ్ళీ వేసుకున్నానండి. ఒక స్పూను మెంతులు వేయించి మెంతిపిండిని కలిపాను. పచ్చి ఆవు పిండిని ఒక స్పూన్ కలిపాను. కొన్ని వెల్లుల్లిని రెబ్బలను మిక్సీ పట్టి కలిపాను. చేతులు బాగా మండుతాయండి. నేను స్పూన్తోనే మాత్రమే గ్రైండర్లో నుంచి తీసుకున్నాను. మనకు కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.